అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నల్గొండ జిల్లాలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. దేవరకొండ నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎంబీ చర్చ్ రోడ్లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇటీవలే ఏఎంఆర్పీ కాలువల లైనింగ్ పనులకు 442 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. అలాగే దేవరకొండ మున్సిపాలిటీలో పలు అభివృద్ది కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. దేవరకొండ నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 4 గంటలకు ఎంబీ చర్చ్ రోడ్లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇటీవలే ఎంఆర్పీ కాలువల లైనింగ్ పనులకు 442 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. అలాగే దేవరకొండ మున్సిపాలిటీలో పలు అభివృద్ది కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. అనుష, ఈ రోజు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఏదైతే దేవరకొండ నియోజకవర్గంలోని దేవరకొండ పట్టణంలో ఈ రోజు నిర్వహించనున్నటువంటి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నోటిఫికేషన్ సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కావడం, సీఎం రేవంత్ రెడ్డి ఈ జిల్లాల పర్యటన కూడా కొనసాగిస్తుండడం కూడా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెంచే విధంగా కూడా ఆయన ఈ మున్సిపాలిటీ కేంద్రాలను ఈ సభలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యం ఉమ్మడి నల్గొండ జిల్లాలో దేవరకొండ కాన్స్టిట్యున్సీలో ఈ రోజు బహిరంగ సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి దేవరకొండకు చేరుకొని ఉన్నారు. ఆ దేవరకొండ పట్టణంలో నిర్వహించేటువంటి బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అయితే ఇప్పటికే ఏఎంఆర్పి కాలువలకు సంబంధించినటువంటి లైనింగ్ కు సంబంధించి ఏదైతే దేవరకొండ నియోజకవర్గం పరిధిలో దాదాపుగా 420 కోట్ల పైగా విడుదల చేయడం జరిగింది. నిధులను లైనింగ్ పనులు కూడా పూర్తి కావడం జరిగింది. దీంతో పాటు దేవరకొండ మున్సిపాలిటీలో కూడా దాదాపుగా 25 కోట్ల పైగా నిధులతోటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. దీంతో సీఎంతో పాటు ఇటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాల్గొననున్న నేపథ్యంలో జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఎస్ఎల్బిసి పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్ఎల్బిసి సొరంగ మార్గానికి సంబంధించినటువంటి పనులకు సంబంధించి కూడా టెక్నికల్ గా ఆధునిక పరిజ్ఞానంతో కాలువ తవ్వకానికి సంబంధించి సొరంగ మార్గం తవ్వడానికి సంబంధించి కూడా ఇప్పటికే సమీక్ష నిర్వహించడం, దీంతో పాటు సర్వే చేయించడం కూడా జరిగింది. ఏదైతే ఎస్ఎల్బిసి సొరంగ మార్గం పూర్తయితే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగునీరుకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటదనే కోణంలో కూడా ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు కూడా ఆయన ప్రత్యేకంగా చొరవ చూపిస్తుండడం, ఈ రోజు పర్యటన నేపథ్యంలో ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి మరిన్ని నిధులు కూడా కేటాయించే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ వర్గాలు అయితే చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులను కావచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులను అందరినీ కూడా ఇప్పటికే ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్ ఆధ్వర్యంలో ఇటు సభకు సంబంధించినటువంటి పర్యవేక్షణ, సభను విజయవంతం చేసేందుకు కూడా జనాలను తరలించేందుకు కూడా ఇప్పటికే ఏర్పాటు కూడా పూర్తి చేయడం జరిగింది. దీంతో పాటు పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి నల్గొండ జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొననున్న నేపథ్యంలో ఏదైతే ఉమ్మడి జిల్లాకు మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకే ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా మంత్రులు ఇప్పటికే ప్రకటించడం, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రజాపాలనకు సంబంధించినటువంటి వారోత్సవాల్లో భాగంగా ఈ టూరు నిర్వహిస్తుండడం, ప్రజల సభలు కూడా నిర్వహిస్తుండడం తోటి ప్రజలు కూడా భారీ ఎత్తున తరలించేందుకు కూడా
కాంగ్రెస్ శ్రేణులు అయితే దృష్టి సారించారు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ అత్యధిక స్థానాల్లో గెలుపొందే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి సభకు ఎక్కువ పబ్లిక్ ని తీసుకొచ్చేందుకు కూడా ఇప్పటికే సిద్ధం కావడం, వారికి గ్రామాల వారీగా కూడా వాహనాలు ఏర్పాటు చేసి సభకు తరలించే విధంగా కూడా చూస్తున్నారు. మరోవైపు సభను సక్సెస్ చేస్తే ఎక్కువ గ్రామ పంచాయతీల్లో విజయం సాధించవచ్చు అనే కోణంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యాప్తంగా కూడా జిల్లాల వారీగా కూడా ఆయన ఇప్పటికే పర్యటనలు చేస్తున్న నేపథ్యంలో అందులో భాగంగా ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిర్వహించేటువంటి భారీ బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొననున్నట్టుగా కూడా తెలుస్తుంది. అనుష జానయ్య, అయితే సీఎం పర్యటన నేపథ్యంలో అటు బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలను కూడా ముందస్తుగా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అనుష, సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఏంటి అంటే నల్గొండ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఎలాంటి నిధులు కేటాయించారు, ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నల్గొండ జిల్లాలో చేస్తున్నారు, ఏం సాధించారని చేస్తున్నారంటూ కూడా బీజేపీ నాయకులు ఇప్పటికే ఆరోపణలు చేయడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటారు అనే ప్రకటనతోటి ముందస్తుగానే ఈ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది. ఎందుకంటే సభకు సంబంధించి సభ జరిగే సమయంలో వీళ్ళంతా కూడా అడ్డుకునే ప్రయత్నంగానే మధ్యలో నినాదాలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళందరినీ కూడా ముందస్తుగానే అరెస్టు చేసి ఏదైతే పోలీస్ స్టేషన్లలో ఇప్పుడు కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్లలోనే అరెస్ట్ అయిన వారికి కూడా పోలీస్ స్టేషన్ లోనే ఉంచడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన మధ్యాహ్నం 2 గంటలకు రానున్నారు. 2 గంటల నుంచి 4 గంటల వరకు సీఎం సభ ఉంటుంది కాబట్టి ఆ సభ పూర్తయిన తర్వాతనే వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాకు నిధులు కేటాయించకుండా ప్రజాపాలన పేరుతోటి ఈ నిర్వహించే ఈ సభను అడ్డుకుంటారనే ఉద్దేశంతోనే ఈ ముందస్తు అరెస్టులు ఉన్నాయనేది కూడా పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు సభకు సంబంధించి సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పరంగా కూడా సీఎం వస్తున్నారు కాబట్టి ముందస్తుగానే ఈ అరెస్టులు చేయాలనేది కూడా పోలీస్ శాఖ ఆందోళన నిర్వహించే అవకాశం ఉన్నదనే ముందస్తు సమాచారంతో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి దాదాపుగా 100ల సంఖ్యలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దేవరకొండ నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకులను కూడా అరెస్టు చేయడం జరిగింది. సభ పూర్తయిన తర్వాతనే వారిని రిలీజ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. జానయ్య, అయితే సీఎం పర్యటన తదుపరి భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. మరి సభ ప్రాంగణం దగ్గర ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పటికే సీఎం సభకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇటు సభ ప్రాంగణానికి సంబంధించి మెయిన్ డయాస్ తో పాటు ఇటు ముందు విఐపీలకు కావచ్చు, ఇటు పబ్లిక్ కూర్చోవడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఎక్కడికక్కడ ఏదైతే మొత్తం జామర్లతో కావచ్చు, జాగిలాలతో ఇప్పటికే సభా ప్రాంగణం అంతా కూడా పోలీస్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. పోలీసు ముందు భద్రతా ఏర్పాట్లలో భాగంగా అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఎవరినైనా పబ్లిక్ ను కూడా పరిశీలించిన తర్వాతనే సభలోకి అనుమతించే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు బాంబ్ స్క్వాడ్ తో పాటు డాగ్స్ కూడా మొత్తం సభా ప్రాంగణాన్ని అంతా కూడా ఇప్పటికే ఏదైతే వాటితోటి పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భారీ స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి 2 మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ సభకు హాజరు కానున్నారు. వీటితో పాటు మరికొంతమంది మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాదాపుగా 50 మంది కూర్చునే విధంగా కూడా స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. సభకు సంబంధించి వచ్చేటువంటి విఐపీల కోసం కావచ్చు, పబ్లిక్ కోసం కూడా కుర్చీలను ఏర్పాటు చేయడం జరిగింది. బందోబస్తు పరంగా మాత్రం దాదాపుగా 1000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తో పాటు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కూడా ఇప్పటికే నిన్న నుంచి కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా అక్కడ ఏర్పాట్లు పరిశీలించడంతో పాటు బందోబస్తు విషయం పైన కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. సభా ప్రాంగణానికి సంబంధించి వచ్చేటువంటి పబ్లిక్ కు ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఒక చోట పబ్లిక్ ని అక్కడి నుంచి వాహనాలు అక్కడ పార్క్ చేసి పబ్లిక్ ని సభా ప్రాంగణానికి తరలించే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు
ఎక్కడ రోడ్లపైన ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా ఆ రోడ్ల వెంట కూడా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. సభను ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ చేయాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సభ అంటే ప్రభుత్వం ప్రజాపాలన 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసేటువంటి ఈ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టినటువంటి పథకాలు కావచ్చు, సంక్షేమ పథకాల విషయం కావచ్చు, ఇతర వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీల అమలు విషయం పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా వాళ్ళు స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. జనాలకు ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ పర్యటనలు, ఈ సభలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఎక్కువగా గ్రామాల నుంచి జనాలను కూడా తరలించి సీఎం రేవంత్ రెడ్డి చెప్పేటువంటి విషయాలను పబ్లిక్ పరంగా జనాల్లోకి తీసుకువెళ్లేందుకు సభకు భారీగా జనాలను తరలించాలనే ఉద్దేశంతో గ్రామాలకు 2 వెహికల్ కూడా వాహనాలను కూడా పంపించడం జరిగింది. భారీ ఎత్తున పబ్లిక్ ను తరలించి సభను సక్సెస్ చేయడంతో పాటు ఎక్కువ స్థానాల్లో సర్పంచ్ స్థానాలు గెలుపొందే విధంగా కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సీఎం పర్యటన ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం చేసే విధంగా కూడా స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్ మాత్రం అక్కడే ఉండి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అధికారికంగా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ కావచ్చు, వీళ్ళంతా కూడా అక్కడే ఉండి ఏర్పాట్లను కూడా పరిశీలిస్తూ సభకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. అనుష. రైట్ జానియా, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.